హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో నా చేతిలో ఏమున్నాయని చూస్తున్నారా? సో వీటిని ఏమంటారంటే జువ్వలు అని చెప్పి అంటారు. జనరల్గా చాలా మంది వీటిని రాకెట్స్ అంటూ ఉంటారు. దీంట్లో వచ్చేసి మొత్తం మనకు 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి డే రాకెట్ అంటారు, ఇంకొకటి నైట్ రాకెట్. అంటే డే రాకెట్ అంటే మనకి ఏంటంటే జనరల్గా రాకెట్ లెక్క సౌండ్ వస్తే పైన వెనక అది పేలుతుంది. సో నైట్ రాకెట్ వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సైరన్ రాకెట్. అదేంటంటే మీకు నార్మల్గా గాల్లోకి వెళ్ళినాక దాంట్లోకి వెళ్ళి ఒక 5 సైరన్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మన దగ్గర అయితే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ రాకెట్ ఉన్నాయి. అదేంటంటే ఇది కలర్ రాకెట్, నైట్ రాకెట్, ఇంకోటి వచ్చేసి డే రాకెట్. మరి ఇది ఎట్లా పనిచేస్తుంది ఏందనేది కూడా చూద్దాం. చాలా మంది దీన్ని ఎక్కడ వాడతారంటే జనరల్గా ఏదైనా ఈవెంట్స్కి కానివ్వండి లేదా పొలిటికల్ ఈవెంట్స్ అట్లనే వాడతారు. చాలా మందికి కూడా అసలు జువ్వలు అంటే ఏందో తెలియదు. ఇదంతా కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో కాదు, ఇది ఏంటంటే మనకు ఆంధ్ర నుంచి వెళ్ళి వస్తుంది. సో దీన్ని హైదరాబాద్లో సప్లై చేస్తారు. మరి అది ఎవరు చేస్తారు, మరి ఇది మనకి ఎంతకు వస్తుంది, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎక్కడ దొరుకుతుంది ఏందనేది కూడా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. సో ఇప్పుడు మనం డే రాకెట్ టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. నాకు కూడా యాక్చువల్లీ రాకెట్స్ ఫస్ట్ టైమే, నాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది పెద్ద ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ రాకెట్స్ ఏవైతే ఉంటాయో దానంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. ఎందుకంటే అదైతే డైరెక్ట్ మనకి చేతిలోనే వెళ్తుంది. ఇది అలా కాదు, ఇది చాలా పెద్ద రాకెట్ కాబట్టి మీకు 100% చేతిలో పేలే అవకాశం అయితే ఉండదు. ఆ ఒక్క ధైర్యంతోనే నేను కూడా దీన్ని ఇప్పుడు పెడుతున్నా. ఓకే చలో. చూసారు కదా సౌండ్, అసలు వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనకు జనరల్గా చిన్న రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఫైర్ చేసేటప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ అయితే రాదు. సో మీరు చూసుకోవచ్చు జనరల్గా సౌండ్కి కూడా అక్కడున్న బర్డ్స్ అన్నీ కూడా ఎలా వెళ్తున్నాయో. సో ఇది ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇప్పుడైతే అలవాటు అయింది. సో దీనివల్ల అయితే ఎవరికి కూడా ఏం ఎఫెక్టివ్ ఉండదు. సౌండ్ కూడా నిజంగా చాలా పెద్దగానే వస్తున్నది. సో ఇంకా వీళ్ళ దగ్గర కూడా ఇక్కడ ఇంకా ఎట్లా అంటే ఈ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా నాటు క్రాకెట్స్ అని చెప్పి వీళ్ళు ఈ జువ్వలు ఇంకా అవుట్లు అని చెప్పి కూడా వాటిని అంటారు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. కుంటలు ఏదైతే మనం జనరల్గా ఈ ఫ్లవర్ పాట్స్ అని అంటామో సో వాటికి సంబంధించిన అన్ని కూడా ఇంకా చాలా వెరైటీస్ కూడా దివాళీ టైంలో వస్తాయి. సో జనరల్గా మనం అయితే ఇప్పుడు అసలు జువ్వలు అంటే ఏంటివి, జువ్వలు ఎలా ఉంటాయి, సో ఎలా వర్క్ చేస్తుంది ఏంటంటే కూడా మొత్తం వీడియోలో యూజ్ చేసినాము. సో ఇది వచ్చేసి దీన్ని అవుట్లు అని అంటారంట. ఇది ఏంటంటే మొత్తం ఆంధ్రాలోనే తయారవుతాయి. ఇవన్నీ నాటు బాంబులు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కాదు, మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సైడే. అసలు ఆంధ్రప్రదేశ్ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఏంటంటే పాత సినిమాలలో మనం చూస్తుండే కదా రాయలసీమలో, సో ఆ బాంబ్స్ ఎట్లా చేస్తుంటారో అదే స్టైల్లో ఉంది. సో ఇది ఏంటంటే మన జనరల్గా ఈ హైడ్రోజన్ బాంబ్స్ కన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు కూడా సౌండ్ వస్తుంది అంట. దీని టెస్టింగ్ కూడా ఆల్రెడీ మనం అక్కనే చేసినాము. ఇక్కడ మనకు అంత ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బాంబు ఏదైతుందో ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ దీనిపైన పెట్టినా కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అందుకే ఆల్రెడీ మనం రోడ్ పైన టెస్ట్ చేసిన వీడియో ఏదైతుందో ఇప్పుడు నేను మీకు దాని గురించి చూపిస్తాను. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నేను మీకు డీటెయిల్స్ అనేది మొత్తం డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకు అఫీషియల్గా షాప్ అంటే వీళ్ళు దివాళీ అప్పుడే ఓన్లీ ఈ నాటు క్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళు సేల్ చేస్తారు. అంటే ఈ జువ్వలు లేదా రాకెట్స్ కానివ్వండి, ఇంకా ఫ్లవర్ పాట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కుండలని చెప్పి అంటారంట. అది జనరల్గా మన ఫ్లవర్ పాట్స్ కన్నా కూడా చాలాసేపు ఎక్కువసేపు బర్న్ అవుతుంది. సో వాటిని వచ్చేసి పాట్స్ అంటారు. ఇంకోటి నేను మీకు చూపించాను అవుట్లు అని అంటారు. ఇంకోటి పిల్లలకి కూడా చిన్నగా సిల్వర్ బాల్స్ అని చెప్పి ఉంది, జనరల్గా పాప్అప్స్ అని అంటాం కదా, దానికి ఇంటూ 100 టైమ్స్ ఉంది, చాలా సౌండ్ వస్తుంది అది కూడా. సో దానికి సంబంధించి మళ్ళీ దివాళీ అప్పుడు మళ్ళీ దానికి ఒక స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా ఐటమ్స్ కూడా వస్తాయని చెప్పడం జరిగిండ్రు. సో ఆ అప్డేట్ మీకు రావాలి అంటే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కూడా ఈ జువ్వలు కావాలి అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అట్లనే కాంటాక్ట్ పర్సన్ నేమ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.